మామిడికాయ పప్పు వండుకుందాం ఈరోజు. మా అమ్మ వండుతుంది, చాలా బాగా వండుతుంది. అమ్మని అడిగి తయారు చేశాను అనమాట. ఇది సింపుల్గా అయిపోతుంది, ఓల్డ్ స్టైల్. అన్నంలోకి భలే ఉంటుంది, పుల్లగా చాలా బాగుంటుంది. ఒక పావు కేజీ కందిపప్పు తీసుకున్నాము. పొయ్యి మీద మూగుడు పెట్టేసుకుని ఆయిల్ ఏమీ వేయకుండా ఉట్టిగానే పప్పుని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఈక్వల్గా మొత్తం అంతా ఫ్రై అవుతుంది అనమాట. దోరగా వేపుకుంటే చాలు. తర్వాత శుభ్రంగా వాష్ చేసి కుక్కర్ గిన్నెలో వేసుకుని ఒక 2 అంగుళాలు ఎత్తు వరకు వాటర్ వేసుకోవాలి. మూత పెట్టి విజిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ ఇచ్చామంటే సరిపోద్ది. చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. ఒక పుల్లని మామిడికాయ తీసుకున్నాము. పులుపుని బట్టి కాయ సైజు అనేది తీసుకోవాలి. పావు కేజీ కందిపప్పుకి ఒక మీడియం సైజు 100 గ్రాములు కాయ అనమాట సరిపోద్ది. కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది. పప్పు చూసారా, బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇదంతా ఒకసారి మెదిపేసి కారం, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, స్పైసీ అన్నట్టుగా పచ్చిమిర్చి చీలికలు, మామిడికాయ ముక్కలు కూడా పొడుగ్గానే కోసాము. ఎలా కోసుకున్నా ఉడికిపోతాయి. అలాగే మేము ఏం చేస్తామంటే టెంక కూడా వేసుకుంటాం. చాలామందికి ఇది అలవాటు ఉండదు కానీ మాకు ఇష్టమన్నమాట. అలాగా టెంకతో పాటు వేసుకుంటే తినేటప్పుడు భలే ఉంటుంది. ఇప్పుడు అదంతా ఒకసారి తిప్పేసి పప్పు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకున్నాము. ఎందుకంటే వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు ఎంత వేసుకోవాలో తెలుస్తుంది కదా, అందుకని. ఒకసారి కలిపేసాం కదా. ఇప్పుడు ఇంక విజిల్ పెట్టుకోము, మూత పెట్టి ఉడికించాలి. ఇలా బాగుంటుంది. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే చక్కగా ఉడిపోద్ది. ముక్క నొక్కి చూద్దాము. చూసారా, చక్కగా ఉడికిపోయింది కదా. ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే. మరీ ఇంకా ఎక్కువ ఉడికిస్తే బాగా మెత్తగా అయిపోతుంది అనమాట. తడక ప్యాన్ పెట్టుకుని తాలింపుకి తగినట్టుగా నూనె వేసుకుని బాగా కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, దంచుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుని కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు పప్పులో తెరమూత వేసుకుందాం. అంతే, చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ముందుగా కుక్కర్లో పప్పు ఉడకబెట్టడం ద్వారా ఫాస్ట్గా అయిపోయింది. ఇదంతా చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే పప్పు ఫ్రై చేసాం కదా. పాతకాలం వంటలన్నీ ఇలాగే ఉంటాయి. చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పుని అన్నంలో వేసుకుని ఆవకాయ పచ్చడి కూడా ఉంది, అది కూడా కలిపి తిన్నామంటే అబ్బా మామూలుగా లేదు, అదిరిపోయింది. ఒకసారి మీకు నచ్చింది అనుకో, ట్రై చేసి చూడండి. ఇంకా మన ఛానల్ విజిట్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.